నార్మల్‌గా మనం ఫంక్షన్స్‌కి రెడీ అవ్వాలంటేనే గంటలు గంటలు టైం పట్టిద్ది. అండ్ చాలా ఇదిగే చేస్తా ఉంటాం గదా! అలాంటిది నేను రోజు రెడీ అవ్వాలి. రోజు అంటే వదిలేసేయి. అందులోనూ శారీ కట్టుకోవాల్సిన రోజు ఉంటదిరా బాబోయ్! అసలు ఇంకా ఒక అరగంట టైం అక్కడే పట్టిద్దనమాట. నాకు అరగంట సరిపోయిద్ది. ఒక 10 నిమిషాలేమో అన్నీ వెతికి పెట్టుకోవడానికి, ఒక 10 నిమిషాలేమో చీర కట్టుకోవడానికి, ఇంకో 10 నిమిషాలు రెడీ అయ్యి మొత్తం నగలు దిగేసుకోవడానికనమాట. ఇంకో 10 నిమిషాలేమో ఎక్స్‌ట్రా వీడియో తీసుకొని ఫోటోస్ తీసుకోవడానికి. నేను ఈ చీరని స్టైల్ చేసి ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టినా కదా! సో, ఈ చీరని స్టైల్ చేసేటప్పుడు నేను ఎలా రెడీ అవుతున్నానని చెప్పేసి వీడియో తీసుకున్నాను. నేనైతే ఫిల్టర్స్ ఏమి యాడ్ చేయను. ఎట్లుంటే అట్టే పెట్టేస్తా. ఒకవేళ వీడియో షూటింగ్ చేసేటప్పుడు ఏంటంటే మంచిగా రాలేదనుకో అది డిలీట్ చేసుకొని మళ్ళీ మంచిగా తీసుకుంటా. అయితే గానీ ఈరోజు ఇంక ఈ వీడియోలో నేను ఎలా రెడీ అవుతాను అనేది మీకు చూపిస్తాను. అండ్ నా ఫేస్‌కి ఏం యూజ్ చేస్తాను అనేది కూడా చూపిస్తా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఎస్ఎం పిల్ల. ఫస్ట్ శారీ చూపించాను కదా! ఫస్ట్ అయితే నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తాను. చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఏదైతే శారీ ఉందో దానికి సెట్ అయ్యే బ్లౌజ్ నా దగ్గర ఉంటేనేమో స్టిచ్ చేయించుకోను. నా దగ్గర లేకపోతే ఆ శారీ మీద బ్లౌజు నేనే స్టిచ్ చేసుకుంటా. ఒక్కోసారేమో ఏదైనా వర్క్ బ్లౌజ్ అయితే బయట ఇస్తాను. ఎందుకంటే నా దగ్గర ఉన్న మిషన్ వర్క్ బ్లౌజులు స్టిచ్ చేయడానికి సపోర్ట్ చేయదు. సో, ఇప్పుడు మనకి రెడ్ కలర్ బార్డర్ కాబట్టి రెడ్ కలర్ బ్లౌజ్ నా దగ్గర ఆల్రెడీ ఉంది. వర్క్ బ్లౌజు దాన్నే చూజ్ చేసుకున్నాను. ఎందుకంటే శారీస్ మీదకి వర్క్ బ్లౌజులు వేసుకుంటే భలే అందంగా కనిపించింది అదేందో. ఇంకా ఫస్ట్ 10 మినిట్స్ అని చెప్పినా కదా! అందులో నేను ఆ శారీ మీదకి కావాల్సిన జ్యువెలరీ ఏం మ్యాచ్ అవుతుందని తీసుకోవాలి. అట్లనే శారీకి నేను ఎలా రెడీ అవ్వాలి అనుకుంటున్నాను, జడ ఏమన్నా వేసుకోవాలనుకుంటున్నానా అట్లా అవన్నీ అనుకొని ఇంకా జడకి ఏమన్నా యాక్సెసరీస్ కావాలా, పూలు కావాలా, లేకుంటే ఎట్లా రెడీ అవ్వదనుకొని ముందే నా మైండ్లో తెచ్చిపెట్టుకుంటా. సో, వాటిని అన్నీ తీసుకుంటా ఉంటానన్నమాట. ఎందుకు అక్కడ చూస్తున్నాం అట్లా అంటే నాకు బాగా కడుపులో పెయిన్‌గా ఉంది. ఎందుకంటే డేట్ వచ్చే టైం అయిందనమాట. సో, ఇవి అసలు ఏంటో నేను వీడియో పెట్టిన తర్వాత స్టార్ట్ అయింది. ఏమోలే ఇంకా ఆ విషయం పక్కన పెట్టేసా. ఇంకా నేను నాకు కావాల్సిన జ్యువెలరీ కానీ నేను ఏదైనా తీసుకోవాలి ఐ మీన్ రెడీ అవ్వడానికి కానివ్వండి అవన్నీ కూడా ఆ ర్యాక్లో పెట్టేసుకుంటాను. విడిగా పెట్టుకున్నా. ఎందుకంటే ఈ కబోర్డుల్లో అన్నిట్లో ఏడబడితే అది దూర్చేసాను అనుకో ఎక్కడ తెలియట్లేదు అనమాట. ఒకదాని మీద ఒకటి ఉంటున్నాయి. ఇవైతే ర్యాక్స్ లాగా ఉంటాయి కదా అని చెప్పేసి అది కొనుక్కున్నాను. అది నేను ట్యాగ్ చేస్తే ఎవరికైనా అవసరమైతే ఇంకా ఆ తర్వాత నేను రెడీ అవ్వడానికి ఫేస్కి ఏమైనా పూసుకోవాలి అంటే అవన్నీ చూసి పెట్టుకుంటాను. ఇంకా రెడీ అవ్వబోయే ముందు ఆల్రెడీ ఫేస్ వాష్ చేశాను అనుకో ఇంకా అవ్వబోయే ముందు ఏంటి అంటే జడ కూడా వేసుకోకముందే నేను శారీ ఏదైతే కట్టుకోవాలి అనుకుంటున్నానో దానికి పళ్ళు వేసుకోవాలి కదా! పవిటికి మొత్తం ప్లీట్స్ పెట్టేసుకొని కుచ్చులన్నీ పెట్టుకొని నీట్‌గా ఎక్కడి వరకు నేను పొడుగు పెట్టుకోవాలి అనుకుంటున్నానో అక్కడికి పిన్ సెక్యూర్ చేసుకుంటా అనమాట. బయటికెళ్ళినప్పుడైనా సరే మీరు ఈ టిప్ ఫాలో అయిపోండి. పక్కనోళ్ళకంటే మనమే తొందరగా కట్టుకున్నాం అనే ఫీలింగ్ వస్తది. అంటే ఇలా పెట్టుకోవడం వల్ల ఇంకొక విషయం ఏంది అంటే మనం రెడీ అయిన తర్వాత మళ్ళీ చీర కట్టుకునేటప్పుడు ఏంటంటే ఇలా పెట్టుకోకుండా డైరెక్ట్‌గా ప్లీట్స్ పెట్టుకోవాలి అని ట్రై చేసామనుకోండి ఆ టైంలో మేబీ హడావిడి అవ్వచ్చు కదా! ఇంకొక విషయం ఏంది అంటే అప్పటికప్పుడు పెట్టాలి అంటే మనకి ఎక్కువ శ్రమ పడినట్టు ఉండిద్ది. చెమటలు పోస్తా ఉంటాయి. సో, అదొక రకమైన ఇబ్బంది. అందుకని ముందే మనం ఇలా పళ్ళుకి ప్లీట్స్ పెట్టుకోవడం వల్ల మనకి పని తగ్గిద్ది. ఏదైనా సరే అదొక బెనిఫిట్ అంతే. నాకైతే అదే అనిపించిద్ది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి. సో, నాకు ఎక్కడికైతే కావాలో అక్కడికి శారీకి అయితే పిన్ పెట్టేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను శారీ డ్రేపింగ్ చూపిస్తా. కాకపోతే ఒక 2 రోజులు టైం ఇవ్వండి. అండ్ వన్స్ పిన్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఇంకా రెడీ అవ్వడానికి వస్తానన్నమాట. రెడీ అంటే మేకప్ అని కాదు. నేను అసలు మేకప్ ఏమి వేసుకోను. కాకపోతే ఇప్పుడు ఏం పూసుకుంటానో మీరే చూడండి. అయితే ఫస్ట్ నేను హెయిర్ అంటే శారీకి నేను ఎలా రెడీ అవ్వాలి అనుకున్నానో నేను ఒక జడ అనుకుంటాను. ఆ జడను వేసుకోవడానికి ఫస్ట్ జడ వేసుకుంటానన్నమాట. సో, ఈ జడ వేసుకునేటప్పుడు ఫ్రెష్‌గా తలస్నానం చేసుంటేనేమో ఏం పుయ్యను. బట్ ఇలాగా 2 రోజుల నుంచి తలస్నానం చేసిన అదే జుట్టుతో ఉన్నాను అనుకోండి అప్పుడు మాత్రం నా దగ్గర లివాన్ ఉంటుంది. దాన్ని అప్లై చేశానంటే చుక్కు తొందరగా వచ్చిద్దనమాట. అండ్ తలకి వుడెన్ కోంబ్ వాడండి. దీనివల్ల డాండ్రఫ్ తగ్గిద్ది. చుక్కు కూడా ఎక్కువ పట్టినా సరే తొందరగా వచ్చిద్ది. నార్మల్ ప్లాస్టిక్ దువ్వెనల కంటే ఇది వాడటం వల్ల స్కాల్ప్కి మంచిది. అండ్ మనకి కూడా తొందరగా పని అయిపోయిద్ది అనమాట. వన్స్ జిక్కు తీసుకున్న తర్వాత నేను ఈరోజు ఏంటి అంటే పాపడి తీసుకుని ఫ్రంట్ సైడు అటు ఇటు కొంచెం ట్విస్ట్ చేసేసి వేసుకుందాము హెయిర్ లాంగ్ జడ అని అనుకున్నాను. అయితే నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా. ఇలాగే నేను ప్రతిసారి రెడీ అయ్యేటప్పుడల్లా హెయిర్ ఏదైతే కొత్తగా ట్రై చేస్తున్నానో అది వీడియో తీద్దామా వద్దా అనేది మీరు చెప్పండి. నేను తీయండి అంటే తీస్తాను. అండ్
ఎందుకంటే ఎలా రెడీ అవుతున్నాను, ఏ శారీ మీదకి ఎలా చూస్ చేసుకుంటున్నాను అనేది మీకు తెలిస్తే బాగుంటుంది. యాక్చువల్గా వెనకాల జుట్టు నేను ఎక్కడైతే ప్లక్కర్ పెడుతున్నానో అక్కడ నార్మల్గా పిన్స్ స్లైడ్స్ పెట్టుకోవాలి. అంటే బయటికి వెళ్ళేటప్పుడు అయితే అలా పెట్టుకుంటా. ఇక్కడ నేను జస్ట్ ఒక 10 మినిట్సే కదా శారీ ఉంచుకునేదని చెప్పేసి క్లిప్ పెట్టేసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఆల్రెడీ నేను పాపడ్ తీసాను కదా, దీనికి చిటికెన్ వేలుతోటి, నా దగ్గర దువ్వెన లేదు, తీసుకోవాలనుకుంటున్నా బట్ అట్లనే పోతుంది. చిటికెన్ వేలుతోటి నేను ఇట్లా పార్టిషన్స్ అన్నీ ఇట్లా తీసేసి దాన్ని ఫస్ట్ ఒకటి ట్విస్ట్ చేసిన తర్వాత రెండోది తీసుకుంటాం కదా, దాన్ని కూడా ఒక చుట్టూ మొత్తం ఒకసారి తిప్పేసిన తర్వాత ఇంకోసారి మళ్ళీ ఇంకొకటి తీసుకోవాలన్నమాట. అది కొంచెంగా తీసుకుంటూ ఇలా ట్విస్ట్ చేస్తూ రోల్ చేస్తూ ఉంటే జుట్టుని మనకి హెయిర్ అనేది అయ్యిద్ది. అండ్ ఇదే సేమ్ ప్యాటర్న్లోనే జడ అల్లుకునేది కూడా ఒక్కొక్కసారి వేసుకుంటాను. అల్లుకునేటప్పుడు ఇంకా టైం ఎక్కువ పట్టింది అనమాట. అండ్ ఇక్కడ అద్దంలో చూసుకుంటా వేసుకుంటున్నాను కదా, కొంచెం ఏంటంటే అద్దంలో మనకి ఎప్పుడు రివర్స్లో కనపడిద్ది, అందుకని కొంచెం ట్విస్టింగ్ రాలేదు. అండ్ ఈ హెయిర్ నేను ఏదైనా మోడల్ మీకు చెప్పొచ్చు, బట్ నాకేంటంటే దాన్ని ఇట్లా తిప్పుతారని చెప్పడానికి నాకు ఇంగ్లీష్లో తెలీదు ఫస్ట్. అండ్ ఎక్స్ప్లెనేషన్ కొంచెం లేట్ అయిద్దేమో అనిపిస్తుంది అనమాట. అండ్ ఇలా మొత్తం కింద వరకు చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకోసారి పిన్స్ పెట్టుకోవడమే. నేను ప్లక్కర్ పెట్టాను కాబట్టి దాంట్లోకి కలిపేసేసాను. అండ్ మొత్తం పెట్టేసిన తర్వాత దాన్ని కొంచెం లూజ్ వదులుకుంటే మనకి బాగా ఏవైతే విడివిడిగా తీసుకున్నామో అవన్నీ నీట్గా తెలుస్తుంది అనమాట. ఇటువైపు చూడండి, రెండో సైడ్ కూడా వేసేసుకున్నాను అండ్ సరిపోయింది. అండ్ ఇవి హెయిర్ స్టైలిస్టులు అయితే మంచిగా అవన్నీ హెయిర్కి సంబంధించినవి అన్నీ పెట్టేసి నీట్గా ఇదే జర్నీ చాలా బాగా కనపడేలాగా స్ప్రేలు కొట్టి బాగా చేస్తారనమాట. అండ్ నేను ఇప్పుడు సవరం పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఈ సవరం నాకు ఫస్ట్ నుంచి పెట్టేసాము అంటే కిందకు వచ్చిద్ది. సో నేను ఫస్ట్లోనే 3 మామూలుగా జడలుకుంటాం కదా, అలాగే తీసుకున్నాను. అది ఫస్ట్ నుంచే పెట్టేస్తాను. ఆ 3 పాయలకి కలిపేసి డైరెక్ట్గా పెట్టేస్తాను. అండ్ నాకున్న జడ పొడవుకి అది ఇంకా జారను కూడా జారదు, సరిపోయింది. కాకపోతే జడ అల్లుకునేటప్పుడు మాత్రం కొంచెం గట్టిగా అల్లుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ అంటే లూజ్ వచ్చేస్తే మళ్ళీ బాగోదు అని చెప్పి. అండ్ పూలు అయితే నేను నార్మల్గానే పెట్టాను. ఒక్కోసారి ఏమో బాగా మోడల్గా పెడుతుంటా, ఒక్కోసారి ఏమో ఈరోజైతే యాక్చువల్గా నాకు కడుపు నొప్పి వల్ల నేను హెయిర్ బాగా చేసుకుందాం అనుకున్నా వెనకాల అన్ని జడబిల్లలు పెట్టి అట్లా. బట్ నాకు కడుపు నొప్పి వల్ల అంటే డేట్ వచ్చే టైం అయింది కాబట్టి కడుపు నొప్పి వస్తుంది, ఆ నొప్పికి నా వల్ల కాలేదు, అందుకని దాన్ని ఇంకేం చేయలే. బట్ సవరం అయితే పెట్టేసిన. మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా దానికి లాస్ట్లో జడగంటలు పెట్టుకుందాం అనుకున్నా, మళ్ళీ అది కూడా ఆపేసి రబ్బర్ బ్యాండ్ వేసేసాను అనమాట. అంతటితో జడ అయిపోయింది. వన్స్ జడ అయిపోయిన తర్వాత ఒకసారి నీట్గా వచ్చిందా లేదా అని చూసుకుంటాను. ఒకవేళ పార్టిషన్స్ నేను సరిగా తీసుకోలేదంటే అప్పుడే మళ్ళీ తీసేసి చేసేసుకుంటాను. అలవాటు అయిపోయింది కాబట్టి సింగిల్ టేక్లోనే అయిపోతుంది జడ ఈ మధ్యకాలంలో. వన్స్ అంత అయిపోయిన తర్వాత, ఇది జడ అయిపోయిన తర్వాత నేను ఇంకా డ్రెస్ మార్చేసుకుంటాను. శారీ అంతా కట్టేసుకుని, అంటే నీట్గా కట్టేసుకుంటానని కాదు, నార్మల్గా ఎలా అయితే కట్టాలో అలా కట్టేసుకున్న తర్వాత ఇంకా ఫేస్కి వచ్చేస్తా. ఫేస్కి అయితే నేను ఇంకా ఫస్ట్లోనే మాయిశ్చరైజర్లు, సన్ స్క్రీన్లు ఏం పెట్టను. అండ్ ఇక్కడ నేను టింటెడ్ సన్ స్క్రీన్ లాక్మే వాళ్ళది యూజ్ చేస్తున్నాను, దాన్ని ఆ ప్రోడక్ట్ ట్రాక్ చేస్తాను. ఇది యాక్చువల్గా ఇంకా దీనికి ముందు మాయిశ్చరైజర్ ఫేస్కి పెట్టినా సరే ఇది మళ్ళీ అప్లై చేసినప్పుడు ప్యాచెస్ లాగా వస్తుంది. బట్ ఈ టింటెడ్ సన్ స్క్రీన్ని డైరెక్ట్గా అప్లై చేసుకుంటే ఏమంటే మనకి ఫేస్కి మామూలుగా మనం ఫౌండేషన్ వేస్తే నీట్గా ఎట్లా అయితే వచ్చిద్దో అలాగొచ్చిద్ది. బట్ ఇది పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఉన్నా సరే అస్సలు ప్యాచెస్ లాగే రాదు. ఇది నాట్ ఎట్ ఆల్ ఫౌండేషన్, బట్ అలా వర్క్ చేసిద్ది. ఫౌండేషన్ లాగా స్కిన్కి మంచి బేస్ని ఇచ్చిద్ది. అండ్ వన్స్ ఇది పూసిన తర్వాత ఎమ్మటే మనం ఒక పౌడర్ని, లూజ్ పౌడర్ని కనుక అప్లై చేసామంటే అదే పౌడర్ అయినా కావచ్చు, పౌడర్ అప్లై చేసేస్తే సరిపోయిద్ది. అసలు జిడ్డుగా అనిపించదు. అండ్ పొద్దున్నీ సాయంత్రం వరకు అయినా సరే భలే ఫ్రెష్గా అనిపించిద్ది, చెమట కూడా పట్టదు అండ్ కారిపోదు. మళ్ళీ స్ప్రేలు కూడా అవసరం లేదనమాట. నాకు ఇది చాలా బాగా అనిపించింది, అందుకే నేను రెడీ అయ్యేటప్పుడు దాన్ని ఒక్కదాన్నే అప్లై చేస్తాను, ఇంకేం చేయను. సో మీరు కూడా ట్రై చేయండి అని నేను చెప్తాను. వన్స్ పౌడర్ కూడా పూసేసుకున్న తర్వాత ఇంకా నేను లిప్స్ విషయానికి వచ్చేసరికి నాది ఇంకా కరమూతి కాబట్టి దీనికి ఏం చేస్తానంటే నేను మోస్ట్లీ లిప్ లైనర్ వాడతా, బ్రౌన్ షేడ్ కానీ లేదంటే
రెడ్‌లోనే కొంచెం రెడ్, బ్రౌన్ కలిపేసినట్టుగా ఉండిద్ది కదా! ఆ షేడ్ గాని వాడతా. ఫుల్లీ బ్రౌన్ ఇప్పుడు యూజ్ చేస్తుంది. నేను ఓన్లీ పెన్సిల్ యూజ్ చేసినప్పుడైతేనేమో అసలు లిప్స్ చాలా నార్మల్‌గా ఉన్నట్టుగా అనిపిస్తది. ఐ మీన్ అంటే కలర్ కనిపిస్తుంది. కానీ అసలు ప్యాచెస్ లాగా రాదు. బట్ లిప్‌స్టిక్ ఎప్పుడైతే పెడతానో లిక్విడ్‌ది గానీ, లేదంటే ఇట్లా స్టిక్ లాగా ఉండేది గానీ, ఏదైతే పెడతానో అదేంటో కొంచెం సేపటి తర్వాత మళ్ళీ ప్యాచీ ప్యాచీలాగా అనిపించింది. బట్ ఇది మాత్రం మనం మూతి నీళ్ళు తడపనంత వరకు కూడా అది అలాగే ఉండిద్దనమాట. అండ్ ఆ లిప్ లైనర్స్ నేను స్విస్ బ్యూటీ నుంచి తీసుకున్నాను. బ్రాండ్ అయితే నేను దాన్ని కూడా ట్యాగ్ చేస్తా, చెక్ చేయండి. వన్స్ అది అయిపోయిన తర్వాత స్టిక్కర్ పెట్టేసుకుంటాను అంతే. నా ఫేస్కి నేను యూజ్ చేసేవి అవే. ఇంకా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్‌లో ఇంకా మొత్తం రెడీ అయిపోయినా కదా! చూడండి ఫేస్‌కి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. ఇప్పుడు దీని మీద ఇట్లాగే మనం ఫొటోస్ దిగినామంటే అస్సలు మొహం ఎంత ఫ్రెష్‌గా కనపడిద్దో, నీట్‌గా కనపడిద్ది తెలుసా! నాకు ఇది తెచ్చుకున్న దగ్గర నుంచి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అప్పటి నుంచి మీకు ఫొటోస్‌లో చాలా మార్పులు కూడా కనిపిస్తున్నాయి. తెలుసో లేదో. అండ్ ఆ తర్వాత నేను చూజ్ చేసుకున్న జ్యువెలరీ ఏదైతే ఉందో అది వేసుకుంటున్నా. మోస్ట్లీ నేను శారీస్ మీదకి సింగిల్ బ్యాంగిల్ వేసుకోవడానికే ట్రై చేస్తానన్నమాట. అండ్ ఆ తర్వాత ఈ జ్యువెలరీ అని చెప్పాలి. ఇది ఇంకా చేయలేదు నేను కొలాబ్‌కి. చేయాలి. ఊర్వి కాన్సెప్ట్స్ అని తన దగ్గర రాజువాడి కలెక్షన్ ఉందన్నమాట. సో తన దగ్గర నుంచి తెప్పించుకున్నాను. ఇది కలెక్షన్ నేను వీళ్ళ షాప్‌కి వెళ్ళి చూసినప్పుడు హైదరాబాద్లో నాకు బాగా నచ్చాయి. ఒక్కసారి వేసుకుందామని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ ఏదో ఒక రోజు ఇప్పుడు ఒకసారి చూపిస్తున్నా. ఎందుకంటే నేను రెడీ అవుతున్న వీడియో కోసం. తర్వాత ఫ్యూచర్లో ఇవి నా కోసం బాగా ఉపయోగపడతాయి. అయితే రేటు కూడా ఎక్కువేనమ్మా. మళ్ళీ మీరు ఊహించలేరు ఆ రేట్‌ని కూడా. అండ్ నేను అనుకున్న కమ్మలు, నెక్లెస్ పెట్టుకున్నాను. అండ్ చంపస్వరాల విషయానికి వచ్చేసరికి పెట్టుకుందాం అనుకుంటా. బట్ చాలా హెవీగా అనిపిస్తాయి నాకు. నేనేం పెళ్ళికి పోవట్లే కదా! ఎందుకు నేను ఇప్పుడు అంత ఇది కావడము అని అనిపించిద్ది. అండ్ ఇక్కడ పెట్టుకుందామనే అనుకున్నాను. కానీ కమ్మలు బాగా హెవీగా ఉన్నాయి అనమాట. మళ్ళీ చంపస్వరాలు కూడా యాడ్ చేసేలోపు కమ్మ ముందుకు వచ్చేస్తుంది. అందుకని మళ్ళీ తర్వాత వీడియో షార్ట్ కోసం తీసుకున్నదానే తీసేసానమాట. ఓన్లీ నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్న, బ్యాంగిల్స్ వేసేసుకున్న, శారీ కట్టుకున్నాను కదా! వన్స్ జ్యువెలరీ మొత్తం పెట్టేసుకున్న తర్వాత మొత్తం రెడీ అయిపోయినట్టే. ఇంక లాస్ట్‌లో శారీ ప్లీట్స్, ఫ్రంట్ ప్లీట్స్ అన్నీ సర్దేసుకొని ఇంకా మిగిలిపోయింది ఏంటి, ఇట్లాంటి పట్టు చీరలు కట్టుకున్నప్పుడు మంచిగా కనపడాలి, ఉన్న పొట్ట కూడా అసలు తెలియకుండా ఉండాలి అంటే వడ్డానం పెట్టుకోవాలి. ఆ వడ్డానం కూడా ఎక్కడికైనా సింపుల్ ఫంక్షన్స్‌కి వెళ్తున్నాం అనుకో, సన్నగా లైన్‌లా ఉండేవి పెట్టుకున్నా కూడా బాగానే ఉంటాయి. పెద్దగానే పెట్టాలని ఏం లేదు కదా! బట్ ఏదైనా సరే మనం ఒకటి పడేసాము అంటే ఎట్లా అంటే అసలు లావుగా కనిపించము. కొంచెం పొట్టున్నా సరే ఆ పొట్ట కూడా కనపడకుండా ఆ వడ్డానం అనేది అలా ఏమార్చిద్దనమాట పక్కనోళ్ళ కళ్ళని. సో వడ్డానం పెట్టేసుకున్న తర్వాత ఇంక నేను ఫుల్‌గా రెడీ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్‌లో వెళ్ళి వీడియో షూట్ చేసుకుంటానన్నమాట. 2, 3 సార్లు షూట్ చేసుకుంటా. అండ్ నా దగ్గర లైట్ కూడా లేదు. ఇంట్లో ఉన్న లైట్స్‌నే ఆన్ చేసేసుకొని దానికి ముందు కెమెరా పెట్టేసుకొని వీడియో షూట్ చేసుకుంటా. ఒక 10 ఫోటోలు దిగుతాను. ఇంక వన్స్ వీడియో షూట్ చేసుకున్నాను అంటే మాత్రం ఎటువంటి పండగలు లేదు, ఓన్లీ షూట్ కోసమే రెడీ అయినా అంటే మాత్రం ఎమ్మటే మళ్ళీ తీసేయడం కూడా ఒక పెద్ద పని. ఎక్కడి నుంచి ఏమేమి తీసామో మళ్ళీ అన్నీ అక్కడ సర్దుకోవాలి. దీనికి ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టిద్ది నాకు. అంత రెడీ అవ్వడం, తీసి ఎక్కడ సర్దడానికి 2 అవర్స్ నేను ఒక వీడియో కోసం స్పెండ్ చేస్తాను. ఇంక ఈరోజు కొంచెం కడుపు నొప్పి వల్ల ప్లీట్స్ నేను 7 పెట్టుకునేదాన్ని 6 పెట్టేసుకున్నాను. మొత్తం లుక్ చూడాలి అంటే పిక్లో చూడండి. అండ్ వన్స్ ఫైనల్గా రెడీ అయిన తర్వాత ఇది. మీకు శారీ డ్రిప్పింగ్ కావాలా వద్దా అనేది ఇంకా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అదే వస్తుంది మీకు. ఇంకో విషయం చెప్పనా, అంతా రెడీ అయినా సరే వన్స్ వీడియో తీసుకోవాలి అంటే ఎక్కడెక్కడ ప్లేట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మీకు మంచిగా అనిపిస్తుందా లేదా అనేది మళ్ళీ మొత్తం చెక్ చేసుకుంటా పైనుంచి కిందకి. అప్పుడే వీడియో షూట్ చేసుకుంటా తెలుసా. ఇంత కష్టపడి ఈ పనులన్నీ పక్కన పెట్టి కడుపున పుడుతున్నా సరే ఇవన్నీ చేస్తుంటే మీరేమో నీకేం ఊరికే వస్తాయి కదా అంటారు. కష్టపడకుండా ఏదైనా వర్క్ వచ్చింది. ఇంకో విషయం, నేను అన్నీ చెప్పాను కదా, ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ట్యాగ్ చేస్తాను. నేను యూజ్ చేసేవన్నీ మస్ట్ యూజ్ చేయమనే చెప్తాను. ఎందుకంటే అవి నేను ఎంతో రీసెర్చ్ చేసి నాకు సెట్ అయిన తర్వాతే మీకు ఇప్పుడు చెప్తాను. సరే మరి నేను రెడీ అయిపోయినా, వీడియో కూడా తీసేసుకున్నాను. అంతే, ఇంకా బై ఉంటా.